హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరంతా బాగున్నారా? టిల్లుతో టూ ఇడ్చేసిండాను. టిల్లు రాడంట, నా మీద మొరుక్కొని పోయినాడు. అలిగిపోయినాడు అడికి. అందుకని నేనే మాట్లాడుతూ ఉండ. వాడు రాడంట టిల్లు, అందుకే వాడికి టూ ఇడ్చేసిండ. ఇటుకొస్తే టిల్లు ఇప్పుడు కన్నా టిల్లు ఇటుకురా, ఇటు చూస్తారా? దిశు బాగున్నాడు రా చూస్తూ. హాయ్ దిశు, ఏం చేస్తాండవు దిశు? తింటివా? వాడేం చెప్పినా వస్తానులా, అలిగి పోతాడు. ఇంకేం ఫ్రెండ్స్ సమాచారాలు? నాకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ మా వైపు నుంచి ధన్యవాదాలండి. మళ్ళీ వచ్చేసి ఎవరెవరు వీడియో చూస్తారో వాళ్ళకి కూడా అంతే థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి, వీడియోలు చూసే వాళ్ళకి అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఇంకెట్లు చెప్పాలో తెలీదు. వాడు రమ్మంటే టిల్లు ఇటుకురా టిల్లు వచ్చే బంగారం ఇందా ఇటుకురా చూడు ఆడు చూడు. ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్, టిల్లు వచ్చిండాడు. ఇప్పుడు వానికి ఏమన్నా మ్యాథ్ ఉంటే మాత్రం వస్తాడు చేతిలో. ఏదన్నా ఇట్లా కవర్లు చూపించాల, ఏమన్నా చూపిస్తే దగ్గరకు వస్తాడు, లేకపోతే రాడు వాడు వీడియోకి. మేమే వాడు నడుస్తా అన్నప్పుడు అట్లా ఇట్లా తీసుకోవాలి, అంతేగాని రారా అంటే రాడు. ఇదో ఇట్లా వాడిది ఇల్లంతా చెక్ చేసేది. పొయ్యా చూడిరా, తిందామా కావాలా నీకు ఇది? అందుకే ఇది వచ్చి కూర్చో నా దగ్గరికి రా. ఇటుకురా ఇస్తా. ఇటుకురా ఇల్లు ఇస్తా. క్యారెట్ ఇస్తున్నా. ఇది జ్యూస్ చేసుకునే వాళ్ళు పెట్టుకోండి. ఉండు, బిస్కెట్ ఎత్తుకొని వస్తాను. ఒక నిమిషము, ఒక నిమిషం. బిస్కెట్ పెట్టి సారీ అండి, కొంతసేపు పోయిందానికి. ఇప్పుడు వస్తాడు చూడండి టిల్లు, ఇప్పుడు వస్తాడు. బిస్కెట్ తెచ్చినాం కదా, ఇప్పుడు దగ్గరకు వస్తాడు. ఏనో ఇంతసేపు పిలిస్తే వస్తువా? చెప్పు, వస్తువా? టిల్లు రాటిల్లు అంటే రాలా. ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ తెచ్చినాక వచ్చిన్నాడు. ఇట్లా చేయకూడదు కదా, అందుకే. రా ఇటుకురా. ఇప్పుడు చెప్పిన మాట తింటాడు. ఇటుకు రాటిల్లు నా బంగారు బిడ్డ, బంగారు టిల్లు. బిస్కెట్ ఇస్తే వస్తాడు, లేకుంటే రాడు. బిస్కెట్ ఏదో ఒకటి తినేకి ఇస్తా ఉండాలి వీటికి, లేదంటే మన పక్కన వాడి అవసరానికి వాడు వచ్చేది. లే మేడం సరే తిను, ఆడుండే తిను ఫస్ట్. కొడక ఇట్లా తిండీలు ఉంటే వస్తాడు, లేకపోతే లేదు. రాడు టిల్లు రాడు. ఇట్లా ఏమైనా చూపిస్తే మాత్రం వస్తాడు. వానికి తిండి చూపించి ఆడించాలని మా ఉద్దేశం కాదు. వీడియోలో కనపడాలంటే ఇట్లా ఏదైనా చూపించి వీడియో తీసుకోవాలని ఇట్లా చూపించి ఆడించారంతే. ఇంతసేపు పిలిస్తే వచ్చినా రాలే కదా, ఇది తెచ్చిందంటే వచ్చిన్నాడు వాడు.
ఈయన నేను ఇచ్చాలా పోరా ఇచ్చాలా నువ్వు వద్దు నాకు పో. ఆటో వచ్చింది పోతా వాటి ఇల్లు అంటే ఉండు ఆడేమో ఉంది పట్టుకాల. ఏయ్ ఇడేమో ఉండు. ఆటో వచ్చింది పోతావా అంటే పోడు. ఆటో అంటే భయం మనకి. ఏడన్నా ఎవరికైనా ఇచ్చేస్తామని పోడు. బయట పోతే ఏమన్నా అవుతుందని మెయిన్ ఉద్దేశం. బయట పిలుచుకోపోము మేము దీన్ని. ఎందుకంటే వీధి కుక్కలు ఎక్కువ ఇక్కడ. వీధి కుక్కలకి పెద్ద పెద్ద కుక్కలు ఉన్నాయి. వాటికి కొన్నిటికి గజ్జి పెట్టింది పాపం. దాంట్లో పిడుతులు ఉంటాయి కదా, ఆ పిడుతులన్నీ ఉన్నాయి వీధి కుక్కలకి. అందుకనే వీడిని బయట పిలుచుకొని పోము ఎక్కువ. అసలు ఎక్కువే అసలు పోము బయట. ఏమున్నా ఇంటి ఆ పక్కన బాల్కనీ తర ఉంది, చూస్తారు కదా, మేము వీడియోలు తీస్తూ ఉంటాము. అదే అంతే. అవి ఒకటి ఎక్కినా అంటే ఒక పిడుదు ఎక్కిందంటే మళ్ళీ వీడి బాడీనే చెడిపేస్తుంది. అందుకే మేము పిలుచుకొని పోము, ఆడికి పిలుచుకోపోము. వీనికి అది అలవాటు లేదు బయట పోవాలని. పొదరా అంటే కూడా రాడు. కానీ ఇంటికి మాత్రం ఎవరు రాకూడదు. బయట గేట్ దిగకూడదు. ఎవరు ఆంటీ అని పిలకూడదు, సావిత్రమ్మ అని పిలకూడదు ఎవరు. అట్లా బుద్ధి వీనికి. పిల్లలు అమ్మ అని పిలకూడదు. మళ్ళీ వచ్చేసి ఇంకొక విషయము, తాడుతో కట్టేయకూడదు టిల్లుని. మేము ఎప్పుడు కట్టేయము. ఇంట్లో వాళ్ళు పనులకు పోయేటప్పుడు ఒకటే రంపు. మా పాప పనికి పోతా అంటే వచ్చి బ్యాగుని పట్టుకుంటుంది. వేలు వేసుకుందామంటే వేలు కూడా పట్టి కిందకి వేసుకొని కూర్చుంటుంది. ఎంతసేపటికి మొరుగుతానే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. అందుకనేసే వాళ్ళ పనులకు పోయేటప్పుడు కట్టేస్తా. మళ్ళీ వాళ్ళ పనులు ఇంకా వచ్చినప్పుడు కూడా అదే రియాక్షనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. అంటే ప్రీతి చూపించేది అది. అట్లా అరిసేది ఉంటే ఊరికే అలా అరిసేదిని అప్పుడు సద్యానికి కొంతసేపు కట్టేస్తాము. ఎప్పుడు కట్టేయము. ఫ్రీగా తిరుక్కొని ఉంటాడు టిల్లు. ఇల్లంతా తిరుక్కొని ఉంటాడు కదా టిల్లు. రా ఎక్కడ మా బంగారు టిల్లు చెప్పిన మాట తింటాడు. లక్కుసా ఈడే తిను ఈడే ఇస్తా తిను. కొరుకోరా తిను ఈడే తిను. ఇప్పుడు ఎత్తుకొని వెళ్ళిపోవాలి. ఆడ దివానా పైకి వెళ్ళిపోవాలా, లేదా ఇంకేడైనా సోఫా మీద ఏడైనా పోయి కూర్చొని తినాలా. ఇచ్చిన దగ్గర తినడు వీడు. టిల్లు అంటే ఒక టైగర్ లాగా మాకు ఇంట్లో ఒక ధైర్యం. రాత్రిపూట్ల ఏం చేస్తాడో తెలుసా అండి వీడు? అందరూ పనుకొని నిద్రపోతా ఉంటామా, వీనికి ఏమన్నా దీనికి అర్జెంట్ అయిందంటే వస్తాడు మా దగ్గరికి. మూతి పెట్టి ఇట్లా చూస్తాడు. కళ్ళు మూసుకొని ఉంటాము. ఇంకా వీళ్ళు లేచేట్లు లేదురా అనేసి కిటికీ దగ్గర పోయి ఓ అని మొరుగుతాడు. అప్పుడు మనం లేచేస్తాం కదా, మన ఐడియా చూడండి. లేచేస్తాము, అప్పుడు పిలుచుకొని పోతాము. ఓ టిల్లు బాత్రూమ్కి పోవాలా అంటే